హలో. హలో. నేను మీతో మాట్లాడాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానండి. నేనే మీ రూమ్కి రావాలనుకున్నాను. నా రూమ్కా? అవునండి. ఎందుకో తెలుసుకోవచ్చా? అది ఇన్విటేషన్ ఇవ్వడానికి. ఏంటండి ఇది? నా మ్యారేజ్ ఇన్విటేషన్. బస్ వచ్చింది, వెళ్తానండి. నమస్కారం కృష్ణారావు గారు. రండి రండి. ఏమిటండి మీరు కూడా లేటు? ఇవాళందరూ వచ్చినట్టేనా? ఫోన్ చేశానండి. ఈ 4 ఏళ్లలో నిన్నెప్పుడు ఇంత హుషారుగా చూడలేదు. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇంత గ్లామర్ గా చూడలేదండి. అబ్బా, నువ్వు కూడా కౌంటర్లు వేస్తున్నావే. ఈ రోజైనా సంతోషంగా ఉండి దాని నెత్తి మీద 4 అక్షంతలు వేయండి. తప్పకుండా బావగా, అది నా బాధ్యత. నువ్వు కూడా వెళ్ళి నీ అక్క బాధ్యత చక్కబెట్టుకోమ్మా, వెళ్ళు. కైలాష్ గారు క్యాంప్ నుండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. హలో, నా పేరు కైలాష్. ఓ మీరా అన్నయ్య? కూర్చో. పెళ్లి నుంచి లేవకూడదు. వెనకటికి నా ఫ్రెండ్ ఒకడు అంటుండేవాడు, ఆదర్శంగా ఉండాలంటే అమెరికాకి వెళ్ళి రావాలరా అని. నిన్ను చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. పెళ్లి చేసుకోవడంలో ఆదర్శం ఏంటంటే? నిజమే, కానీ ఈ పెళ్లి చేసుకోవడం ఆదర్శమే. భజంత్రీలో మానభంగం జరిగిన ఒక ఆడపిల్లకు మంచి జీవితాన్ని ఇస్తున్నందుకు నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మానభంగం ఏంటండి? అరే, చెప్పలేదా నీకు? నా మరదల్ని ఒక దుర్మార్గుడైన దొంగ రేప్ చేశాడు. అందులో అసలు సౌమ్య తప్పేం లేదు. అందుకే అది కూడా పెద్దగా చింతించలేదు. పాపం ఎవడో దౌర్జన్యం చేస్తే ఆవిడ ఏం చేయగలదు చెప్పండి? ఈ విషయం చెప్పనందుకు మా వాళ్ల మీద నీ కోపం లేదా? కోపం ఎందుకండి, బాధగా ఉంది. పాపం ఎవరైనా ఈ విషయాన్ని ఎలా చెప్పగలరు చెప్పండి? అయితే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావా? పాపం మానకూడదు కదండి. భజంత్రీలో అన్నయ్య గారు. ఏం తమ్ముడు గారు, ఈ విషయాన్ని మా నాన్నకు మాత్రం తెలియనివ్వద్దు. తెలిస్తే ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమిటండి? తెలిస్తే పెళ్ళాగిపోతుంది. అయితే అస్సలు తెలియనివ్వను. భజంత్రీలో గట్టిగా వాయించండి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. వస్తున్నా. ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విష్ణునాయ నమః, ఓం తత్తయే నమః, ఓం దారిద్ర్యనాశన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీ నమః. ఆపండి, మంత్రాలు ఆపండి. భజంత్రీలు ఆపండి. లేచిరారా. ఏంటి బావ గారు, ఏం జరిగింది? ఎవడ్రా నీకు బావా? చెడిపోయిన కూతుర్ని అంటగట్టడానికి మేమే దొరికామా? ఎవ్వరికీ తెలియకుండా అమెరికా పంపేద్దాం అనుకుంటున్నావా? కోర్టు కేసులో ఉన్న 50 లక్షల ఆస్తి గురించి విడమర్చి చెప్పావు గానీ మీ అమ్మాయికి జరిగిన రేపు గురించి మాత్రం చెప్పకుండా పెళ్లి చేస్తావా? బావగారు, అది అమాయకురాలు, దానికి ఏ పాపం తెలియదు. దానికి అన్యాయం చేయకండి. అవునన్న, పీటల మీద పెళ్లి ఆపడం పాపం కదా. రేయ్, నువ్వు ఇప్పుడు జాలిపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపు అందరూ నిన్ను చూసి జాలిపడతారా? రా. బావగారు, పీటల మీద పెళ్లి అయిపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీకు కాలు పెట్టుకుంటాను, నాకు అన్యాయం చేయకండి. లే మావయ్య, ఎందుకు మావయ్య అలా బతిమలాడతావు? ఇప్పుడంటే కాళ్ళ వెళ్ళ పట్టుకుని పెళ్లి చేస్తావు, రేపు అలాగే కాపురం చేయిస్తావా? వెళ్ళనివ్వు. రారా. నాన్న, నా మాట విన్నా ప్లీజ్. వాళ్ళు మనకి ఉపకారం చేసి వెళ్ళిపోయారు మామయ్య. ఇదే నిజం అమెరికాకి వెళ్ళాక తెలుసుంటే అక్కడి నుంచి మన సౌమ్యను ఒంటరిగా ఫ్లైట్ ఎక్కించి పంపించేసి ఉండేవారు. తొందరపడ్డావు మామయ్య, నువ్వు చాలా తొందరపడ్డావు. చెడిపోయిన ఒక స్త్రీని, మానభంగం జరిగిన ఒక మహిళను నేను పెళ్లి చేసుకుంటాను అనేవాడు ఒక్కడైనా ఉన్నాడా? తెలియకుండా ఎవడైనా చేసుకున్నా తెలిసిన తర్వాత అయినా వదిలేస్తాడు. అన్యాయం జరిగిపోయింది మామయ్య, మన సౌమ్యకి అన్యాయం జరిగిపోయింది. అది జీవితాంతం మోడులా తోడు నీడా లేకుండా మన మధ్య ఏడుస్తూ తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నో. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. లోకమంతా ఇది తప్పని ఘోషించినా సరే, త్యాగమని పొగిడినా సరే, మంచో చెడో, తప్పో ఒప్పో, సౌమ్య కన్నీళ్ళని నేనే తొడవాలనుకుంటున్నాను. బావగా అది నా బాధ్యత. ఏ మొగుడు రాకపోతే అక్క మొగుడే గతన్న సామెత నన్ను సపోర్ట్ చేసింది. ఈ సమాజం నన్ను దూషించినా సరే దాని నుదుటను బొట్టు పెడతాను, దాని మెళ్ళో తాళి కడతాను. ఏంటండి, మీకేమైనా పిచ్చా? నోర్మోయ్, ఆపదను అడ్డుకోవడానికి అవసరమైతే ఆహుతైపోతాను. వద్దల్లుడు గారు, మీరు ఆహుతి అవ్వాల్సిన అవసరం లేదు. మీరేం మాట్లాడకండి, మీకు మతిస్థిమితం లేదు. అన్ని సవ్యంగా జరుగుతాయి. ప్లీజ్. మీరెవరిని ఇక్కడ ఉత్తరించనక్కర్లేదు. నోర్మోయ్,
చెల్లె సౌభాగ్యానికి అడ్డుపడి అక్కగా మిగిలిపోతావు చరిత్రలో. మీ మనసులో ఇంత విషయం ఉందని నాకు ఇప్పుడే అర్థం అవుతోంది. తిట్టుకో, నన్నేంటి? ఆదర్శానికి ఆహుతైపోయిన గుడిపాటి వెంకటాచలాన్ని గురజాడ అప్పారామని ఆడిపోసుకున్న సమాజం ఇది. తిట్టుకో, నేనేం పట్టించుకోను. చిన్న పురోహితులు గారు ఇవ్వండి అందరికీ అక్షంతలు. పెద్ద పురోహితులు గారు చదవండి మంత్రాలు, భజంత్రీలు, వాయించండి మంగళ వాయిద్యాలు. మీకు దండం పెడతాను, నా జీవితం నాశనం చేయకండి. నాశనమైపోయిన జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను. పెద్ద మనసుతో అభినందించు. ఏమండి, దానికి ఏదో జరిగిపోయిందనే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు హలో, గెస్ట్లు కూర్చోవలసింది పీటల మీద కాదు, అక్కడ. సారీ, మీ అనుమతి లేకుండా మీ పక్కన కూర్చున్నాను. కానీ మీరు అనుమతిస్తే ఇలాగే ఈ పీటల మీద కూర్చొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇది ఆదర్శం కోసం కాదు, మిమ్మల్ని ఆదుకోవడం కోసం కాదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తే పంతులు గారు మంత్రాలు చదవండి. ఆగు, నువ్వేమైనా మహిళ తారకుడు అనుకుంటున్నావా? ఆ అమ్మాయి గురించి నీకు తెలీదు. నాకంతా తెలుసు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది. ఇందాక ఒకటో కృష్ణుడు కూడా అదే అన్నాడు, కానీ వాడి నాన్నే ఒప్పుకోలేదు. మీ నాన్న అదే చేయడానికి గ్యారంటీ ఏంటి? నా పెళ్లికి మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఇఫ్ ఎట్ ఆల్ మా నాన్న ఒప్పుకోకపోతే నేను మా నాన్న ఒప్పుకోను. అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే మళ్ళీ మాట్లాడటానికి నీ నాలుగు లేకుండా చీరేస్తాను. అల్లుడు, గెస్టులు కూర్చునే ప్లేస్ ఇక్కడ కాదు, అక్కడ. ఇష్టం ఉంటే ఇక్కడ ఉండు, లేదా బయటికి పో. భజంత్రీలో వాయించండి మంగళవాద్యాలు. నువ్వు కెలుపుతున్నావా కలుపుతున్నావురా? ఏంటా కలపడం? పురుగుల మంది కదలే, డేంజర్ అనే. డేంజర్ పురుగులకు అవుద్ది కానీ నీకెందుకు అవుద్దిరా? ఇన్ని నెలల్లో ఇంతమంది వేసావు, ఏమవుద్ది? ఏదవా అని నా చిన్నప్పటి నుంచి చేస్తున్నావు పాలేరు పని. పురుగుల మంది కలపడం రాదు. ఎట్టేవులే కర్రతి, ఇలా కలపాలి, నేర్చుకోరా. ఏమే వెళ్ళాలా? ఓ పురుషోత్తమా, ఆ ఫోన్ ఎత్తవే. ఫోన్ మీకేనండి. నాకా? ఎవడాడు? వెళ్ళి చేతులు కడుక్కోరండి. నీకే? అవతలోడు ఆ బిల్లు కట్టలేక అరెకరం అమ్ముకోవాలి. నువ్వు ఉన్నావుగా, ఎత్తి పట్టుకో, నేను మాట్లాడతాను. హలో, చెప్పండి. మీకు బీపీ గానీ షుగర్ గానీ హార్ట్ కంప్లైంట్ గానీ ఉందా? మీ దయవల్ల ఇంతవరకు ఏం లేవు, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటే మీకు ఆ మూడిట్లో ఏదో ఒకటి రావచ్చు. ప్రిపేర్డ్గా ఉండండి. ఏమైంది? అసలు ఎవరు మీరు? నిన్న మీ అబ్బాయికి పెళ్ళైపోయింది. నాన్న, తను పేరు సౌమ్య. నిన్ననే నీకు భార్య అయింది. క్షమించండి నాన్న, మీకు చెప్పకుండా. చెప్పి చేసుకునే పరిస్థితుల్లో నువ్వు అప్పుడు లేవు. చూడు, చెప్పైనా తప్పు చేయకూడదు, కానీ మంచి పని చేసేటప్పుడు చెప్పకపోయినా తప్పు లేదురా. అవునరా, నాకు ఆడపిల్లలు లేకపోయినా వాళ్ళంటే గౌరవం, అభిమానం. నేను భూమి తల్లిని నమ్ముకుని బతికే రైతునరా. నా కొడుకు కష్టాల్లో ఉన్న ఒక ఆడపిల్లని ఆదరించి హక్కును చేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. నాన్న, అమ్మకేమైంది? ఏం కాలేదురా. తన దగ్గర లేకుండా నీ పెళ్ళి అయిపోయిందని తెలిసి తట్టుకోలేకపోయింది. కోలుకుంటుందిలే. సౌమ్య చాలా మంచి అమ్మాయి, కానీ తెలుసురా, ఉపకారం చేసేవాడు ఊరికొక్కడన్నా ఉంటాడన్న గ్యారంటీ లేదు, కానీ అపకారం చేసేవాడు అడుగడుక్కి ఉంటాడు. ఆకాశరావు నాకంతా చెప్పాడు. నువ్వెప్పుడూ తలదించుకోక్కర్లేదమ్మా. నీకేం కాలేదు. నీ మీద దౌర్జన్యం చేసిన పశువే నాశనం అయిపోతాడు. ఎంత పని చేసావురా? ఎవరికో న్యాయం చేయడానికి మాకెందుకురా అన్యాయం చేసావు? ఏంటా ఏడుపు? స్వభావానికి కొడుకు కోళ్ళ ఇంటికి వస్తే సోకండాలంటే. వీడి పెళ్లి చూడలేకపోయానని తల్లిగా నాకు ఆ బాధ ఉండదా? ఆ బాధను అక్షంతలుగా చేసి వాళ్ళని ఎత్తిన ఇవే సుఖంగా ఉండమని.
అమ్మా దేవతలాగా ఉన్నావు. నీకు కళంకం ఏంటమ్మా? అయ్యగారు ఇచ్చిందరండి. పట్టవే. పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. ఇది ఈ మాత్రం దానికో మూర్చొచ్చి పడిపోయింది. నేను మూర్చొచ్చి పడిపోయింది ఈ విషయం గురించి కాదు. మరి మీరు ఆ పురుగుల మందు చేతులతో నా ముక్కుకి మొహానికి రాసిన. ఓర్ని. నువ్వేంట్రా